పని షర్మిల చేసి జరగలేదు. ఆమె ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి అలా ఉన్నారు. ఓకే, కాబట్టి కవిత ఖచ్చితంగా కవిత పార్టీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టకపోతే జాగృతినే ఒక పార్టీ లాగా నడపాలి. పార్టీ అనే పేరు వాడకపోయినా ఇక్కడి నుంచే అన్ని మాట్లాడుతూ దీన్నే ఒక వేదికగా కూడా ఆమె చేసుకోవచ్చు. ఆ పార్టీకి కూడా బహుజన్ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ అని వచ్చేటట్టు, టీబీఆర్ఎస్ అని వచ్చేటట్టు, అలాగే తెలంగాణ రాజ్య సమితి వచ్చేటట్టు, అంటే ఏదో ఒక విధంగా వారసత్వం కొనసాగించడమే. మళ్ళీ ఇందాక మీరు అంటున్నట్టుగా ఆ వారసత్వం, ఆ నేపథ్యం ఇప్పుడు కాకపోతే ఒక సెక్షన్ ఉన్నారు కవిత మీద అన్యాయంగా బలి చేశారు ఇలా భావించే చిన్న సెక్షన్ యువతలోనూ లేకపోతే కొంతమంది బుద్ధిజీవుల్లో కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇంత జరిగిన తర్వాత ఆమె నేరుగా పార్టీ మీద ధ్వజం ఎత్తిన తర్వాత వాళ్ళు ఏమితో ఉంటారా లేదా అనేది ఈరోజు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక 300 మంది జనజాగృతి కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో చేరారు, మాకు సంబంధం లేదని. అది ఒక విధంగా పరోక్ష సమాధానం ఇవ్వడానికి మాత్రమే చేశారు. అంటే వాట్ ఈజ్ కవిత వితౌట్ కేసీఆర్ అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రాజకీయాలు పెరిగిన తీరది. మీరు అన్నట్టుగా ఈ ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ చుట్టూ అంతా అల్లుకొని ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా జై కేసీఆర్ అని. ఇప్పుడు కూడా మీరు అంటున్నారు జై కేసీఆర్ జై తెలంగాణ, 2 స్లోగన్స్ ఒకటే అని మీరు చెప్తున్నారు. నా తాపత్రయం అంతా కేసీఆర్ ను కాపాడడానికే అని మీరు చెప్తున్నారు. కేసీఆర్ కు నష్టం జరిగితే పార్టీ ఎందుకని కూడా మీరు అంటున్నారు. నా మాటలను మీడియాలో ఎవరో వక్రీకరించారు కొంతమంది అని అవి అంటున్నారు. కానీ పార్టీ లేకపోతే కేసీఆర్ కి నష్టమే కదా. ఎస్, కాబట్టి పార్టీ కేసీఆర్ ముందు పార్టీ తర్వాత ఆయన వల్లే వచ్చామని మీరు అన్న తర్వాత ఇప్పుడు ఆయన మేము చర్య తీసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు మళ్ళీ జై కొడతారా లేదా అనే అవకాశం మీరే అట్టిపెట్టారు. సో మీ తిరుగుబాటు సంపూర్ణమైన తిరుగుబాటు కాదు, మళ్ళీ మీకు ఒక పునరేకీకరణకు పునఃప్రవేశానికి తలుపులు మీరే తీసి ఉంచారు జై కేసీఆర్ అనడం ద్వారా. ఓకే, అదే కొందరు అంటున్నారు ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు. అంటే అక్కడ అంటే ఈ చెల్లెళ్ళు ఉన్నారే అని అంటున్నారు, ఈ పెద్దోళ్ళు ఉన్నారనే ఒక సినిమా డైలాగు ఇప్పుడు అది ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వైఎస్ షర్మిల కానీ ఇక్కడ కవిత కానీ అంటే చెల్లెళ్ళు ఉన్నారు లేకపోతే మా అల్లుళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారు చేసినప్పుడు ఈ అల్లుళ్ళు ఉన్నారు ఇట్లా అనేవాళ్ళు అనేక చోట్ల భారత. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇక్కడ కూడా హరీష్ రావునే కదా ముందు పెడుతున్నారు. కాబట్టి భారతీయ పురాణాల్లో మామ అల్లుళ్ళ వైరుధ్యం ఒకటి అలా ఉంటుంది. అది అలాగే అన్న చెల్లెళ్ళకి సమస్య కూడా చాలా ఉంది. మీరు